ఆ కృష్ణుడు ఏలిన ద్వారక, ఈ కృష్ణుడు నడిచిన ద్వారక, ఈ మహానగరం ఎంతో ప్రసిద్ధిగాంచినది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు విశ్వకర్మ సహాయంతో ఈ నగరాన్ని నిర్మించాడు. అయితే కాలక్రమేణా ఈ నగరం సముద్ర గర్భంలో కలిసిపోయింది. ఇది అరేబియన్ మహాసముద్రంలో దాగి ఉంది. దీని గురించి ఇప్పటి వరకు ఎంతోమంది రీసెర్చ్ కూడా చేశారు. అయితే ఈ కనుమరుగైపోయిన పురాతన కట్టడానికి మరలా పూర్వ వైభవం అందించడానికి శ్రీకృష్ణుని భక్తులు, పర్యాటకులు అందరూ దీనిని వీక్షించేలా గుజరాత్ ప్రభుత్వం ఓ కొత్త ప్రాజెక్టును ప్రారంభించనుంది. ఈ విషయమై తాజాగా ఓ ప్రకటనను కూడా చేసింది. కాగా ఈ ద్వారక నగరం అరేబియన్ సముద్ర గర్భంలో దాదాపు 300 అడుగుల లోతున ఉంది. దీన్ని ఎవరైనా వీక్షించాలంటే సబ్మెరైన్ మార్గం ఒక్కటే దారి. కాబట్టి ఆ ఆలయాన్ని వీక్షించేలా సబ్మెరైన్ సర్వీస్ను మొదలుపెట్టడానికి గుజరాత్ ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. దీనికోసం ముంబైకి చెందిన ప్రభుత్వ నౌకా సంస్థ మజ్గావ్ డాక్తో కలిసి ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ సబ్మెరైన్లో ఒకేసారి కేవలం 24 మంది మాత్రమే ప్రయాణించగలరు. వారితో పాటు 2 పైలట్లు, 2 డైవర్లు, టెక్నీషియన్, గైడ్ కూడా ఉంటారు. దీని వలన సముద్రం లోపల ఉన్న ద్వారక నగరాన్ని వీక్షించడంతో పాటు వింత సముద్ర జీవులను కూడా పర్యాటకులు వీక్షించే అవకాశం ఉంటుంది. దీనితో ఇటువంటి ఓ పురాతన కట్టడాన్ని చూసేందుకు అవకాశం లభిస్తున్నందుకు భక్తులు ఎంతో ఆనందిస్తున్నారు. అయితే మన దేశంలో ఇటువంటి సేవలను ఇప్పటి వరకు ఎక్కడా అందుబాటులోకి తీసుకురాలేదు. ఇదే తొలి సబ్మెరైన్ టూర్గా అధికారులు తెలియజేస్తున్నారు. పర్యాటకులు ఈ సబ్మెరైన్ ద్వారా సముద్రం లోపల ఉన్న ద్వారక నగరాన్ని చూసి రావడానికి మొత్తంగా 2 గంటల సమయం పడుతుందని గుజరాత్ టూరిజం శాఖ తెలిపింది. ఇక కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి ఈ పురాతన కట్టడాన్ని వీక్షించాలని ఎంతోమంది భక్తులు వేచి ఉన్నారు. ఏదేమైనా ఈ ప్రాజెక్ట్ కనుక మంచి ఫలితాన్ని సాధిస్తే ద్వారకకు పూర్వ వైభవం తిరిగి రావడం ఖాయం. మరి గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.